శ్రీరంగం భారతదేశంలోని 108 వైష్ణవ దేవాలయాలలో అతిపెద్ద దేవాలయం. ఒకప్పుడు రక్తం మరియు అగ్నితో నిండిపోయింది. 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫూర్ దక్షిణ దండయాత్రలో భాగంగా చిదంబరాన్ని దోచి శ్రీరంగంపై దాడి చేశాడు. వేలాది వైష్ణవులు హతమయ్యారు. ఆలయ సంపద దోచబడింది. గర్భగుడి అపవిత్రమైంది. కానీ ఇది ఆరంభమే. 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలూ ఖాన్ రెండవ ఇస్లామిక్ దండయాత్ర నడిపాడు. ఈసారి దోపిడి కాదు, నిర్మూలనం జరిగింది. ఆలయంలో 12,000 మంది వైష్ణవులను తలలు కోయించారు. రహస్యంగా రంగనాథ స్వామి విగ్రహాన్ని దక్షిణానికి తరలించారు. ఆ సమయంలో ఒక స్త్రీ ధైర్యంగా ఎదిరించింది. దేవదాసి వెల్లై అమ్మాళ్. ఆమె శ్రీరంగం దేవాలయాన్ని రక్షించేందుకు తన ప్రాణాన్ని అర్పించింది. సుల్తాన్ను తన నాట్యంతో ఆకర్షించి గోపురం పైకి తీసుకెళ్లి కిందకు తోసి చంపింది. తరువాత తాను కూడా ఆ గోపురం నుండి దూకింది. తన చివరి శ్వాసలో రంగనాథ అని జపించింది. ఆమె త్యాగం స్మారకంగా నేటికీ తెల్లగా వెలిగే వెల్లై గోపురం నిలిచి ఉంది. ఇది పురాణం కాదు, రక్తంతో రాసిన చరిత్ర. విశ్వాసం మరణాన్ని జయించిన క్షణం.